తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో అందరూ నా థంబ్నెయిల్ చూసే ఉంటారు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది. అదే అండి, ఆస్ట్రేలియాకి వచ్చాక ఫస్ట్ 1 మంత్ మనం చేయాల్సిన పనులు. సో ఆస్ట్రేలియాకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయ్యేది. అందుకే ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఆస్ట్రేలియాకి వచ్చాక మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకు కావాల్సింది ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ కోసం మనం ఆస్ట్రేలియన్ సిమ్ ఆర్ ఈ సిమ్ ఏదైనా వాడొచ్చు. సో మనం ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్న టెల్ సిమ్ స్టోర్స్లో అయినా, లేకపోతే సూపర్ మార్కెట్స్లో అయినా, లేకపోతే నియరెస్ట్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఉన్న షాప్స్లో అయినా మనకు సిమ్ కార్డ్ దొరుకుతుంది. అండ్ మనకి డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఉన్నారు. సో అదేంటి అంటే టెల్స్ట్రా, వడాఫోన్, ఆప్టస్ అండ్ ఎంఐ సిమ్. సో మీకు నచ్చిన ప్లాన్ ప్రకారం మీకు ఏది బెస్ట్ ఉంటే ఆ సిమ్ తీసుకోండి. సో వన్స్ రీసెర్చ్ చేయండి, చేసి ఏది మీకు బెస్ట్ అనిపిస్తే ఆ సిమ్ కార్డ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ ప్లాన్ అనేది ఉంది. అదేంటి అంటే ఫోన్ ప్లస్ సిమ్ కార్డ్. మీకు ఫోన్తో పాటు సిమ్ కార్డ్ ఇస్తారు. సో అదేంటి అంటే మీరు ఫోన్ కొంటే దాంతోపాటు ప్లస్ సిమ్ కార్డు అండ్ మీకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. సో మీరు ఒకసారి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని మీకు ఒకవేళ ఫోన్ కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫోన్ ప్లస్ సిమ్ కార్డ్ తీసుకోవడం అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఇది అమౌంట్ ఎట్ వన్స్ పే చేయరు, మీరు మంత్లీ పే చేస్తారు కాబట్టి. సో మీకు ఓన్లీ సిమ్ కార్డ్ కావాలి, ఫోన్ వద్దు అనుకున్న వాళ్ళు సిమ్ కార్డ్ తీసుకో. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్. మనం ఆస్ట్రేలియాకి వచ్చాక ఎలా ట్రావెల్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడైతే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అయితే బస్సెస్ ఉంటాయి, ట్రామ్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. సో వీటిలో ఎలా ట్రావెల్ చేయాలి అంటే మన వాటిలో ట్రావెల్ చేయడానికి మనకి పర్ డే $9 to $10 అనేది పడుతుంది. సో ఇక్కడ మనం ఎలా ట్రావెల్ చేయాలి, మనకి ఇక్కడ టికెట్స్ అలా ఏముండవు. మనకైతే ఒక కార్డు ఉంటుంది. సో ఆ కార్డ్ అయితే మనకి రైల్వే స్టేషన్స్లో ఆర్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో ఆ కార్డ్తో అయితే ఇక్కడ ఏంటి అంటే కాంటాక్ట్లెస్ ట్రావెల్ అయితే జరగాలని చెప్పి ఆ కార్డ్ని మనము ఇక్కడ రాడర్స్ ఉంటాయి. మనం బస్సెస్ ఎక్కిన ట్రామ్స్ ఆర్ ట్రైన్స్లో అయితే రైల్వే స్టేషన్ మనం ఎంటర్ అయ్యే ముందు అయితే రీడర్స్ ఉంటాయి. సో మనం ఏంటి అంటే టచ్ ఆన్ చేసి టచ్ ఆఫ్ చేయాలి. సో మనం ఎప్పుడైతే ట్రైన్ ఆర్ ట్రామ్ బస్ ఎక్కేటప్పుడు ఫస్ట్ టచ్ ఆన్ చేయాలి అండ్ మళ్ళీ దిగేటప్పుడు టచ్ ఆఫ్ చేయాలి. సో అప్పుడు అనేది అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో మీరు టచ్ ఆన్ చేయకుండా అయితే ట్రావెల్ చేయకండి. బికాస్ ఇక్కడ చాలా ఇన్స్పెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో బెస్ట్ మీరు ప్రాపర్ వేలో ట్రావెల్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే బైసైకిల్స్ అండ్ స్కూటర్స్. బైసైకిల్స్ అయితే మీకు ఉంటాయి లైక్ ఫుట్పాత్ దగ్గర ఏరియాస్లో కొన్ని దగ్గర ఆల్రెడీ. లైక్ వాటిని ఏంటంటే మనము ఇన్ని అవర్స్కి ఇంత $1 పే చేయాలని ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డాలర్స్ పే చేసి అయితే మీరు తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఓవరాల్ సిటీలో ట్రావెల్ చేయాలి, లేకపోతే సిటీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఆర్ఎల్స్ కొంచెం వర్క్ ప్లేస్కి వెళ్ళాలి, దూరం ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మీరు కార్ అయితే రెంట్ చేసుకోవచ్చు. అదైతే పర్ వీక్ ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. లైక్ మినిమం టు మినిమం నాకు తెలిసి పర్ వీక్ $160 అలా అయితే రెంట్ ఉంటుంది. సో మీరు కార్ రెంట్ చేసుకొని కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ మీకు నియరెస్ట్ కార్ రెంటల్స్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళి మీరు కార్ రెంట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడికి వచ్చాక మీరు ఓన్గా కార్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. బట్ స్టిల్ మనకి వచ్చాక ఏంటి అంటే మనకి ప్రాపర్ ఇక్కడ రూల్స్ తెలియదు కదా, లైక్ ట్రావెల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు కాబట్టి సో ఫస్ట్ ఒక 1 మంత్ చూసాక దెన్ కార్ మనం కొత్తగా కొనుక్కోవడం ఏంటి అనేది మనం చేయొచ్చు అప్పుడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు మనం తీసుకునే కార్డు లైక్ బస్, ట్రైన్, ట్రామ్ ట్రావెల్ చేసే ఆ పబ్లిక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్కి అయితే మనకి స్టూడెంట్స్ మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది. లైక్ ఇయర్లీ డిస్కౌంట్ ఉంటుంది, నార్మల్ డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు ఒకసారి దాన్ని రీసెర్చ్ చేసి కనుక్కొని మీరు కార్డు డిస్కౌంట్ మీకు అప్లై అవుతుందా లేదా అనేది చూసి అయితే తీసుకున్నాం. ఆస్ట్రేలియాకి వచ్చాక నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ బ్యాంక్స్ అయితే అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. సో మనం అకౌంట్ అయితే ఇక్కడికి రాకముందు ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు
అకౌంట్ అయితే ఆన్లైన్లో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ బ్యాంక్స్ ఏంటి అంటే కామన్వెల్త్ బ్యాంక్, ఏఎన్జెడ్, నాబ్, వెస్ట్ ప్యాక్, ఇంకా చిన్న చిన్న బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకొని ఏది మంచి బెస్ట్ రేట్స్ మీకు ఇస్తుందో దాన్ని తీసుకొని అయితే మీరు అకౌంట్ అయితే అప్లై చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అప్లై చేయాలి అంటే మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకి పాస్పోర్ట్, వీసా అండ్ స్టూడెంట్స్కి స్టూడెంట్ ఐడి అండ్ ఎన్రోల్మెంట్ లెటర్, ఇంకా TFN నెంబర్ అండ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ అడ్రస్ అయితే అడుగుతారు. సో అవైతే మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెబిట్ కార్డ్ అయితే ఆన్లైన్ త్రూ అయితే ఇంటికి పోస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనమైతే TFN నెంబర్ అప్లై చేయాలి. సో TFN ఏంటి అంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్. సో మనం ఇదైతే ఇక్కడ వర్క్ కోసం అండ్ బ్యాంక్ అకౌంట్స్ కోసం యూజ్ చేస్తాము. సో మెయిన్లీ మనం ఎక్కడ వర్క్ చేయాలన్నా కానీ TFN నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రాగానే ఫస్ట్ TFN నెంబర్ అయితే అప్లై చేయండి. సో దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ఎల్స్ డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి TFN హౌ టు అప్లై TFN అని కొడితే మీకు వచ్చేస్తుంది. సో TFN నెంబర్ అయితే అప్లై చేయండి. అండ్ ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్. ఈ నెంబర్ అయితే ఎవరితో షేర్ చేయొద్దు. లైక్ ఓన్లీ జాబ్స్ ఎవరైతే మీకు బై ATO ఇస్తున్నారో వాళ్ళకే షేర్ చేయాలి. సో TFN నెంబర్ అంటే ఏంటి అంటే అదొక యూనిక్ ఐడెంటిఫైయర్ నెంబర్, ఏదైతే ATO నుంచి ప్రొవైడ్ అవుతుంది. సో టు పే ట్యాక్సెస్ ఆర్ టు యాక్సెస్ గవర్నమెంట్ సర్వీసెస్, మనం గవర్నమెంట్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికైనా ట్యాక్సెస్ పే చేయడానికైనా TFN నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఇదైతే అప్లై చేసుకోవాలి. ఏ వర్క్కి వెళ్ళాలన్నా TFN నెంబర్ ఇంపార్టెంట్.